కులగణన కోసం బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేల మాదిరిగా కాకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. ఇక త్వరలోనే జనాభా లెక్కలు చేపడతామని గతేడాది ప్రకటించిన కేంద్రం మళ్లీ ఇన్నాళ్లకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం జనగణన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెప్పారు. రాజకీయాల కారణంగా సామాజిక నిర్మాణం చెదిరిపోవద్దన్న ఉద్దేశంతో సర్వేలకు బదులుగా కులగణనను జనాభా లెక్కల్లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కులగణనతో దేశ సామాజిక ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని, దేశం మరింత పురోగతి చెందుతుందని చెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కులగణన పేరిట సర్వేలు చేయించారని, కానీ రాష్ట్ర ప్రభుత్వాల సర్వేల్లో పారదర్శకత లేకపోవడంతో పాటు పలు సందేహాలు రేకెత్తించాయని అన్నారు. అటు కులగణనకు బద్ద వ్యతిరేకైన కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగానే వాడుకున్నాయని అశ్విని వైష్ణవ్ దుయ్యబట్టారు. జనగణనతోనే కులగణన చేయాలని 4 ఏళ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు నాటి సీఎం కేసీఆర్ మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర సర్కార్కు పంపారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలంటే కులగణన తప్పనిసరని స్పష్టం చేశారు. కాగా కేసీఆర్ సర్కార్ చేసిన తీర్మానంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. త్వరలో నిర్వహించే జనాభా లెక్కల్లోనే కులగణన చేయనున్నట్టు ప్రకటించింది. 2021 సెన్సస్ కూడా చేయబోతా ఉన్నారు. సెన్సస్ అంటే జనాభా గణన. కాబట్టి వేరియస్ అసెంబ్లీసు, వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి. నిన్న మన సభలో కూడా యునానిమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం. కాబట్టి ఈ కులగణన మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల అంశంగా దీన్ని మార్చాయి. బీహార్, కర్ణాటకలో ఇప్పటికే వెనుకబడిన కులాల సర్వే నిర్వహించారు. కర్ణాటకలో కులగణనపై ఒక్కలిగా లింగాయతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్వాగతించారు. తాము ఎప్పటి నుంచో ఈ డిమాండ్ చేస్తున్నామన్నారు. 2023 అక్టోబర్లోనే తమ రాష్ట్రానికి సంబంధించిన కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కులగణనపై నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అతి త్వరలో జనగణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత ఏడాది చివరిలోనే ప్రకటించారు. కానీ ఆ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేంద్రం జనగణనతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.